మీడియా ప్రేక్షకులకు సదాశివపేట ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్. ప్రకృతి ఒడిలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి పురస్కరించుకుని వనదుర్గా భవానీ దేవస్థానం పువ్వుల అలంకరణలు, స్వాగత తోరణాలతో శుభంగా అలంకరించారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దుర్గా భవానీ దేవస్థానంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దంపతులు, జిల్లా కలెక్టర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జాతరను నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 రోజుల పాటు జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జాతరకు 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని నిధులతో ఆలయ అభివృద్ధి చేస్తామని అన్నారు.
सलक्षनाशाः सम्पूर्णकर्त्रीं महिषासनां शिवः मञ्जीरनीरस्वरघोषदीप्तां वनदुर्गमाम्बां शरणं प्रपद्ये। ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం లోపల ఈ రోజు నుండి మహాశివరాత్రి జాతర ఉత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు. ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, సహస్రనామ కుంకుమార్చన, అదేవిధంగా అమ్మవారికి పుష్పార్చన, ఫలార్చన, అమ్మవారికి విశేషమైనటువంటి 64 ఉపచారాలతో పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు వనదుర్గా అమ్మవారి జాతరకు, మహాశివరాత్రి జాతరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ రాహుల్ రాజు గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఈ యొక్క జాతర రద్దీ ఉదయం నుండే కూడా భక్తుల రాక అధికంగా ఉంది. ఇంచుమించుగా ఈరోజు సుమారుగా 3 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వనదుర్గా మాతాకి జై. మరి ఏడుపాయల జాతర సందర్భంగా మరి ఆ వనదుర్గా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు, అదేవిధంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ 3 రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల, అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏం ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా, అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్నీ కూడా చూసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి నా మెదక్ కుటుంబ సభ్యులకు, నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మరి ఈసారి 2 కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది. ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం.